వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ అయితే తొలి ఏకాదశి స్పెషల్ ఏమేమి చేసామన్నది. ఈరోజు మొత్తం ఇల్లు శుభ్రం చేసుకొని బట్టలన్నీ పిండేసి పక్క బట్టలన్నీ పిండేసి గిన్నెలన్నీ పిండేసి పూజ చేసుకొని ఇంకో దీపారాధన చేసుకొని తర్వాతకి ఇలా ఫ్రెష్ అయ్యిందండి. తర్వాతకి ఇంకా అదే ప్రసాదం కోసం అంటే బెల్లం అని అంటారు, కొంతమంది పొంగల్ అంటారు, అట్లా మేము ఇంకా బెల్లం అన్నం వండుకున్నాం. ప్రాసెస్ చూసేయండి ఎలా వండామో. ముందుగా సర్వ పెట్టుకొని వేడి నీళ్ళు కాచి పారబోసాం. ఎందుకంటే అవి బాగా అంటే వేరే మనం వండితే పాలు అనేవి విరిగిపోతాయి అని ఫస్ట్ కాబట్టి పారబోసి తర్వాత పాలు పోసి అవి పొంగడానికి వచ్చినప్పుడు ఇంకా బియ్యం నానబెట్టిన బియ్యం అంటే కొద్దిగా పప్పు వేసింది బాగుంటుందని తర్వాతకి కొబ్బరి పొడి వేసింది. కొబ్బరి పొడి ఇంకా ఇలాచి అన్నీ ఇట్లా అన్నీ వేసాము. ఇంకో ఎందుకు చూస్తానంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న తర్వాత వేసి గిన్నెలన్నీ పడతాయో అని ఇంకో ఖాళీగా ఉందని ఇట్లా వచ్చింది. ఇంకా ఉడుకుతుంది. బెల్లం ఇంకా తర్వాతకి బెల్లం వేసాము. ఇంకా అట్లా బెల్లం వేసిన తర్వాతకి బెల్లం గిట్లా వేసినాక అది కరిగి మొత్తం మంచిగా అయింది. తర్వాతకి సరిపోదని కొంచెం చక్కెర కూడా వేసినాం. తర్వాతకి దించే ముందు నెయ్యి వేసాము. కొద్దిగా నుంచి మంచి మెత్తగా పెట్టేట్టు చేసాము. తర్వాతకి ఉడికింది. ఇంకా మా వాడికి తినిపిస్తుందని వీడియో అయితే ఇట్లా ఫోటో తీసాము. ఇంకా అందరం కలిసి ఇక తిన్నాము. అందరం కలిసి ఇక తిన్నాక తర్వాతకి వైట్ రైస్ పప్పుచారు ఇంకా పొద్దుగలేము. ఇంకా కొంతమంది నీళ్ళు చేస్తారు, కొంతమంది చేయరు. తర్వాతకి తిన్నాక పప్పుచారు అన్నం ఇట్లా తిన్నాక తర్వాతకి తిన్నాను. తర్వాత మా ఆయన బోండాలు చేశాడు. తర్వాతకి అంటే పిండి అంటే మొక్కజొన్న పిండి అయినా జొన్న పిండి అయినా కొడతారని కొట్టి ఇంట్లో పెట్టి ఆ తర్వాతకి మళ్ళీ వైట్ రైస్ మా అమ్మమ్మ వండుతుంది. వైట్ రైస్ సాయంత్రంకి వైట్ రైస్ వండింది. తర్వాతకి మటన్ కర్రీ వండుతుంది. ప్రాసెస్ చూసి చేయండి మా అమ్మమ్మ స్టైల్లో. ఒక పక్కన రెండు వైపులా ఒక పక్కన అన్నం ఒక పక్కన మటన్ కర్రీ వండుతుంది. ప్రాసెస్ కావాలంటే అడగండి. అంటే ఇలా క్లారిటీగా అర్థం కాకపోతే వేరే తీసి పెట్టమంటే పెడతాను. అంటే మేము తొలి ఏకాదశి రోజు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము, ఏమేమి వండాము, అసలు ఏ విధంగా పొద్దు నుంచి అసలు ఎలా గడిచింది అన్నది ఈ వీడియో బ్లాగు. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్లో చెప్పండి. కాంబినేషన్ అన్నీ వేసింది, ఇక ఉడుకుతుంది. ఇక అది లాస్ట్ మూమెంట్లో ఇంకా మరిన్ని టమాటాలు వేద్దాం అనుకున్నదట, కానీ ఇంకెందుకు పొద్దుగల బాగుండదు కూర, తింటారో తినరో అని ఇక మరిన్ని చాలా పోసింది. మళ్ళీ 2 అంటే వేయని వద్దా అని 2 టమాటాలు కొత్తిమీర వేసేసింది. ఇక దాన్ని బాగా కొద్దిగా మగ్గనిస్తుంది. కొద్దిగా ఎసరు పోసింది. కొద్దిగా ఉడకడానికి గట్టిగా ఉంటుంది అని ముక్క. కొన్ని లేతగా ఉంటే కొన్ని ముదురు మేకలు అయితే గట్టిగా ఉంటుందని ఉడికేసింది. ప్రాసెస్ కూర రెడీ అయ్యిందండి. ఇంకా రెడీ అయిన తర్వాతకి ఏం చేసినామంటే తినేసిన తర్వాతకి గోరంటాకు తెంపినది ఇక మిక్సీ పట్టి నేను మా అమ్మమ్మ పెట్టుకున్నామండి. ఇగో నా గోరంటాకు నేను ఇలా చేతికి ఇలా పెట్టుకున్నాండి. మార్నింగ్ చేతులకి ఇలా వండిందండి, కాళ్ళకి మా అమ్మమ్మ పట్టిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.